హలో అండి, ఫస్ట్ టైం గులాబ్ జామ్ చేసాను. ఎలా చేసేదామో చూసేదాం రండి. అందుకన్నా ముందు ఈ గులాబ్ జామ్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేనైతే పావు కేజీ ప్యాకెట్లు 2 గులాబ్ జామ్ పిండి ప్యాకెట్లు తీసుకున్నానండి. దాన్ని ఎలా కలుపుకోవాలో చూసేదాం రండి. ఒక ప్లేట్ తీసుకొని 2 ప్యాకెట్లో ఉన్న పౌడర్ కూడా ప్లేట్లోకి వేసుకొని కాచి చల్లార్చిన పాలని కొన్ని వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, ఆ టైప్ లో, కానీ కొంచెం మెత్తగా స్మూత్గా ఉండేలా కలుపుకోవాలి. ఇలాగా కలిపేసుకుందాం వచ్చేయండి. అది కలుపుకోవడం అయిపోయాక చూడండి ఇలా రావాలి స్మూత్ గా. దీన్ని కొంచెంసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇలాగా మనం ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏం చేద్దామో చెప్పేస్తున్నాను, ఒక నిమిషం ఆగండి. ఎందుకంత తొందర? ఇదిగోండి ఇలా ఉండలు చేసుకుందాం. ఉండలు చేసేసాం, అయిపోయింది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, ఓకేనా? అలాగే ఇంతవరకు వీడియో చూసారు, ఎంతో కొంత నచ్చి ఉంటుంది. అలా ఒక లైక్ ఇవ్వచ్చు కదా వెళ్ళిపోయే బదులు. ప్లీజ్ ఒక చిన్న లైక్ అడుగుతున్నాను. మీరు ఎలాగో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఉంటారు, అందుకే సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు, చేయకుండా చేసేది. ఇప్పుడైతే ఈ యాలకుల్ని బాగా దంచి పొడి చేసి, ఎందుకంటే పంచదార పాకంలో యాలకులు వేసుకుంటే స్మెల్ భలే ఉంటుంది తెలుసా. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం. దేనికి అనుకుంటున్నారా? మరి మనం పాకం పెట్టుకోవాలి, గులాబ్ జామ్ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకోసం. ఇప్పుడు పాకం పెట్టుకోవడానికి తగిన నీళ్లు పోసుకొని మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న యాలకుల పొడి, అలాగే 1/2 కేజీ పంచదార వేసుకుందాం. 1/2 కేజీ అని ఏం లేదండి, మీ స్వీట్నెస్ కు తగ్గట్టు వేసుకుందాం. ఇప్పుడు ఇంకొక పక్కన స్టవ్ వెలిగించి దాంట్లో సరిపడా నూనె వేసుకుందాం. ఈ గులాబ్ జామ్ ముందు చేసుకున్నవన్నీ దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మనం దాదాపు చేసేసాం. అమ్మాయిసా, నాకు గులాబ్ జామ్ చేయడమే కాదు చెప్పడం కూడా వచ్చేసింది. మర్చిపోయినండి బాబోయ్, ఈ గులాబ్ జామ్ లోకి పొంగనే పూరి అంటే పొంగుతానే అని బాగా మాడిపోతున్నాయి. త్వరగా తీసి పాకంలో వేసేసుకుందాం. ఇలాగ పాకం మరుగుతుంది చూసారా? పాకం మరిగాక ఒకసారి చూసుకోండి, స్వీట్నెస్ సరిపోకపోతే మళ్ళీ షుగర్ వేసుకోవడానికి ఉంటుంది. అమ్మాయిసా, గులాబ్ జామ్ అయితే వేగిపోయింది. ఇలాగా తీసి పాకంలో వేసేసుకుందాం. నూనె చూసారా ఎలా వస్తుందో తీస్తుంటే? చాలా వేడిగా ఉంది. నేనే వీడియో తీసుకొని నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం వల్ల కొంచెం టెన్షన్గా ఉంది. ప్లీజ్ ఫస్ట్ టైం అండి నేను గులాబ్ జామ్ చేయటం. ఎలా వచ్చినా ఏమనుకోకండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి, సరేనా? ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే అది కూడా కామెంట్ చేయండి, నేర్చుకుంటాను. ఇంకా పాకంలో వేసేసుకుందాం. మిగిలినవి కూడా ఫ్రై చేసుకుని వేసేసుకుందాం, ఓకేనా? చూడండి పాకంలో వేసాక ఎలా వస్తుందో. అన్నట్టు మర్చిపోయిన, పాకంలో వేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిగిలినవి కూడా వేస్తాను చూసారా ఎలా ఎగుతున్నాయో నూనెలో. అలా రౌండ్ అప్ చేసుకుంటే రౌండ్గా భలే ఎగుతాయండి. కానీ ఈసారి ఏ ఒక్కటి కూడా విడిపోకుండా భలే వచ్చినాయి గులాబ్ జామ్లో. నాకైతే ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను తెలుసా. అంతేనండి, ఈ గులాబ్ జాములు కూడా తీసి పాకంలో వేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి ఈ 2 గులాబ్ జాములు మీకే, మిగిలినవన్నీ నేనే తినేస్తాను. అంతేనండి, ఇంక తిన్నాను. ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోయింది. కానీ పాకంలో ఒక నైట్ అంతా ఉంచితే సూపర్ ఉంటుంది గులాబ్ జామున్, భలే ఉంటుంది. నాకులా తొందరపడి తింటే గట్టిగానే ఉంటుంది.